మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హిందూ ధర్మాన్ని నిజంగా కాపాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? రెండోది, తిరుమలలో పాపకార్యాలు చేసింది ఎవరు? హిందూ ధర్మం. దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. నాస్తికుడు ఎవరు? హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముందు పనిచేసినటువంటి సీఎంగా ఆయన ఏం చేశారు? తిరుమలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల విషయంలో ఒకసారి చూద్దాం. 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. 10 పాయింట్స్ చూద్దాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. అంటే ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన భాషలోనే వినిపిద్దాం. ఎస్, పాయింట్ నెంబర్ 1, తిరుమలలో పురాతనమైనటువంటి 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 2, 7 కొండల స్వామి పరిధి 3 కొండలే అంటూ జయచంద్ర నాయుడితో, మళ్ళీ పేరు చెప్తున్నా, జయచంద్ర నాయుడితో కేసులు వేయించింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 3, తిరుమలలో సన్నిధి గొల్ల పవిత్రమైన కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ తొలగించింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 4, నేడు కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో అత్యధిక మద్యం దుకాణాలు టెంపుల్ సిటీ తిరుపతికి కేటాయించింది. 284, 1-2 కాదు, 284 రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తిరుపతి జిల్లాకి ఇచ్చినటువంటి మద్యం దుకాణాలు. ఎంత పవిత్రత ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత దైవభక్తి ఉండాలి మద్యం దుకాణాలు 200కు పైగా ఇవ్వాలంటే. నెక్స్ట్ 5వ పాయింట్, విజయవాడలో 30 దేవాలయాలను కూల్చేసింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 6, విజయవాడలో దేవతా విగ్రహాలు పగలగొట్టి ఏవైతే కూల్చేశారో ఆ విగ్రహాలను చెత్తబండిలో, మున్సిపాలిటీ వాళ్ళ చెత్తబండిలో తరలించింది కూడా ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 7, పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది, వీడియోలతో సహా బయటపడింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 8, బెంజ్ సర్కిల్లో దుర్గమ్మ గుడికి చెందిన విలువైన భూములను తన స్నేహితుడి విద్యా సంస్థకు కట్టబెట్టింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 9, 2014-19 మధ్య 100 ఎకరాల సింహాచల భూములను అయిన వారికి అప్పనంగా దోచిపెట్టింది ఈ నాస్తిక నారానే. పాయింట్ నెంబర్ 10, సదావర్తి భూములను పావలా ₹1 అమ్మేయాలని కుట్ర చేసింది కూడా ఈ నాస్తిక నారానే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒక్కసారి చూద్దాం. ఎస్, అది కూడా తెలుసుకోవాలి కదా, ఎవరేం చేశారనేది క్లియర్గా ప్రజలకు అర్థం కావాలి. తిరుమల విషయంలో, హైందవ ధర్మాన్ని కాపాడే విషయంలో ఏం జరిగిందనేది. ఎస్, పాయింట్ నెంబర్ 1, తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 2, తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరించింది చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే పునరుద్ధరించింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 3, టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలు చేపట్టింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 4, తిరుమలలో గోశాలలు విస్తరించి 150 పాలిచ్చే ఆవులను సంరక్షణకు, గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహానికి కృషి చేసింది కూడా ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 5, 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 2635 నూతన ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 6, మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేసింది కూడా ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 7, అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలు నిర్మించింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 8, 2014-19 మధ్య విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలను పునఃనిర్మించింది ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 9, ధూపదీప నైవేద్య పథకానికి 5338 ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది కూడా ఈ జగన్మోహనుడే. పాయింట్ నెంబర్ 10, 5,000 వేతనం పొందే అర్చకులకు 10,000 చొప్పున, ఆ తర్వాత 10,000 పొందే వారికి 15,625 చొప్పున వేతనాలు పెంచింది కూడా ఈ జగన్మోహనుడే. ఇప్పుడు చెప్పండి, ఎవరు హైందవ ధర్మం కోసం, ఎవరు హిందూ మతం కోసం, ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసం పాటుపడుతున్నారు, ఎవరు ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, లేకపోతే ఒక నాస్తికుడిలా మారి దేవాలయాలు కూలగొట్టడం, 1000 స్తంభాల అక్కడ ఉన్నటువంటి 1000 కాళ్ల మండపాన్ని కూలగొట్టడం, 30 గుళ్ళు కూల్చేయడం, 7 కొండల పరిధి 3 కొండలే అని కోర్టుల్లో కేసులు వేయించడం. కోర్టు కేసులు అంటే ఎవరు వేయిస్తారనేది ప్రపంచమంతా తెలిసిపోయింది ఈరోజు. కోర్టుల్లో కేసులు వేయించడం, ఇది పరిస్థితి.